ఈ తీర్పుని ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వాగతిస్తున్నారు. అన్ని పార్టీలు మనకి మద్దతు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు ఇప్పటికి ఇంకా మౌనంగా ఉన్నాయి. కానీ అన్ని పార్టీలు కానీ ప్రతి ఒక్క వర్గాలు అన్ని వర్గాలు సామాజిక అందరి వర్గాలు ప్రతి ఒక్కరు దీనికి సానుకూలంగా ఉన్నారు, స్వాగతిస్తున్నారని మేము నమ్ముతున్నాం. కొంతమంది మాల సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా దాన్ని. వాళ్ళు ఫస్ట్ నుంచి దొబ్బుకు తిన చాలా చేకలు అంటే ఫస్ట్ మొదటి నుంచి అదే చేస్తున్నారు మాల కదా. మేధావులు కూడా ఉన్నారు కదా. వాళ్ళ మేధావులు కూడా స్వార్థపరులే అనుకుంటాం కదా. మేధావులు కూడా దాంట్లో స్వార్థపరులు ఉంటారు. అన్నదమ్ములు లేకున్నా మమ్మల్ని విడదీస్తారు అని చెప్తున్నారు. వాళ్ళ అధర్మాన్ని ఎంచుకుంటారు. మన ధర్మాన్ని గెలుస్తాను అంతిమంగా మన ధర్మాన్ని గెలుస్తుందని మనం మొదటి నుంచి నమ్ముకుంటూ వచ్చినాం. అదే గెలిచింది కదా అంతిమంగా. వాళ్ళు స్వార్థంగా వాళ్ళ స్వార్థ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న? ముందస్తు అంటే ఇప్పటికే మనకి విజయం సాధించుకున్నాం. 30 సంవత్సరాల కళ మొత్తానికి నెరవేరింది. 30 సంవత్సరాల శ్రమ, జాతీయ సమావేశాలు అవన్నీ ఇప్పుడు ముందు ఉంటాయి కదా. ఇప్పుడు విజయోత్సరాలు ఇప్పుడే కదా డాడీ మా ఢిల్లీ నుంచి వచ్చింది. దీని తర్వాత ఈ ఫస్ట్ వారంలో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 30 సంవత్సరాలు మీ నాన్న ఇదే మోటును పట్టుకొని, అంటే మీ నాన్నగారి నేతృత్వంలో వచ్చింది కదా ఇది, దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము ఇంకా ఆబ్వియస్గా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే డాడీ యొక్క కష్టం, డాడీ యొక్క శ్రమ, తను చేసిన త్యాగం, ఫ్యామిలీని వదిలిపెట్టుకొని 30 సంవత్సరాలుగా తను ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని ఒక ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుచుకుంటూ వచ్చిండు. ఎన్ని ఎడుదొరుకులు వచ్చినా, ఎన్ని ఒడిదొరుకులు వచ్చినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని నిర్బంధాలు అణచివేతలు ఎన్ని చేసినా కూడా అంతిమంగా ధర్మం గెలుస్తుందని ఒక నమ్మకంతో ముందుకు వచ్చారు. అది గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో కష్టాలు అనుభవించి 30 సంవత్సరాల్లో 3 సార్లు పాదయాత్రలు చేశారు, సైకిల్ యాత్రలు చేశారు. ఇంకా చాలా కష్టపడ్డాడు. కార్యకర్తలు కూడా చాలా సపోర్ట్తోనే ఇదంతా విజయం సాధించారు. నెక్స్ట్ అమరవీరుల త్యాగఫలం కూడా ఇదంతా వాళ్ళ విజయమే అని అనుకుంటున్నాము. ఇది రావడము బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ తోటి సుప్రీంకోర్టు తీర్పు వల్ల నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కార్యకర్తలకి, జడ్జిలకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదంతా మందకృష్ణ మాది గారి కష్టమే అని నేను అనుకుంటున్నాను. స్వాగతం పలకడానికి ఇంతమంది లక్షలాది మంది వచ్చిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.